ఉద్యమంలోకొచ్చాక కామ్రేడ్ చనిపోయారనుకోండి. హ్మ్. వాళ్ళ కుటుంబ సభ్యులకు చెప్తారా? చెప్తాం గదా! హ్మ్. చెప్తాం వాళ్ళకి సానుభూతి తెలుపుతాం. హ్మ్. తమరి కుమారుడు ప్రజల కోసం అమరుడయ్యాడని కూడా చెప్తాం. తర్వాత మన్నూరు తర్వాత మీకు బాగా గుర్తుండిపోయిన దాడులు చెప్పండి. నల్లమల్లులో ఒక దాడి అయింది. ఆ దాడిలో ఇద్దరి మీద ఫైరింగ్ జరిగింది. హ్మ్. అంటే ఇగ అందులో సురేష్ అనే ఒక కామ్రేడు అమరుడయ్యిండు. అయితే నెక్స్ట్ ఏందంటే ఆ రోజు మేము అక్కడ మకాం వేసినాం. అంటే రమాకాంత్‌తో పాటుగా మేము ఒక 15 మంది దాకా ఉన్నాం. అప్పటికేందంటే మేము వేరే పని మీద మేము బయటికి మైదాన ప్రాంతంకెళ్ళి వస్తుంటే హ్మ్. ఒక జిల్లా కమిటీ మెంబర్ సరెండర్ అయిపోయిండనమాట. అతను సరెండర్ అయిండన్న విషయం నాకు తెలియదు. కాకపోతే అనుకున్న టైంకి రాలేదు. నన్ను ఒక దగ్గర పెట్టిండు. మళ్ళీ వస్తా అని చెప్పి వెళ్ళలే 2 డేస్ అయింది. తర్వాత ఇక నేను వచ్చి పార్టీ కలిసినాను. కలిసిన తర్వాత అప్పటికి బాగా ఎండాకాలం బాగా. అక్కడ బలగాలు బాగా తిరుగుతున్నాయి. తిరుగుతుంటే ఇక మేము కొన్ని కొన్ని జాగ్రత్తలు తీసుకున్నాం అప్పటికి. అయితే ఆయన లొంగిపోయిన ఎవరైతే మహేష్ అని లొంగిపోయిండో అతనికి తెలిసిన కొన్ని వెపన్స్ డంపులనేవి ఉండేవి. అది నాకు అతనికి మాత్రం తెలుసు. నేను మళ్ళీ ఎంబడి పార్టీకొచ్చి చెప్పిన తర్వాత నేను ఇంకొకతను సాగర్ అని ఇద్దరు ఆ డంప్స్ ఖాళీ ఆయనకు తెలిసిన ప్లేస్ నుంచి మళ్ళీ వేరే ప్లేస్‌లో పెట్టేసి మళ్ళీ అంటే నదిలో, కృష్ణా నదిలో తర్వాత పైకొచ్చినాం. పైకొచ్చి మళ్ళా ఈ మన రమాకాంత్ అనే టీమ్ కలిసినాం. అయితే ఆ రమాకాంత్ వాళ్ళు ఏం చేశారంటే కొంచెం బాట ఉంటదక్కడ. ఆ బాటలో ఏందంటే వాళ్ళు చూసుకోకుండా అక్కడ మకాం వేసిరనమాట.